ఏందే ఊకే ఫోన్ చేసి కలవాలని ఆగమాగం చేస్తాను. అది 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 అరే ఏమైందో చెప్పిసావే, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. అరే ఫోన్ చేసి ఫోన్ ఏమో దందం చేసి ఇప్పుడు సప్పుడు చేయకున్నావు చెప్పే. అట్లా కుంగుని చెప్పుతాను వచ్చిన కంచెలి అది అది అనుకుంటా. నాకు కడుపు వచ్చింది. ఆ పానీపూరి, ఆ బిర్యానీ, ఆ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి చెత్త ఫుడ్లు తిన్నాక పొట్టు రాకుండా నీకేమవుతుంది? తిండిపోతానా. ఓ చలికాలం లేదు, వానాకాలం లేదు, ఐస్ క్రీమ్లు అయితే చెప్ప వశం లేదు. ఇక కడపలో సంత ఎక్కడ ఉంటుంది? రే మెదడు తక్కువ కూడా, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఆగో అట్టెట్లయితుంది? అట్లెట్లయితుందా? అట్లెట్లయిందో నీకు తెలియదా? నాకెట్లా తెలుసు? నీకెట్లా తెలుసా? నీకెట్లా తెలుసా? చేసినంత చేసి ఎట్లా తెలుసా? మెదడు తక్కువ చేసినంత తెలిసి ఎట్లా తెలుసు అని అడుగుతున్నా. మెదడు తక్కువ పడుకో. ఇప్పుడు తెలిసిందా ఎట్లయిందో? అయితే ఇప్పుడు ఏం చేద్దాం మరి? అవును, ఇంతకు నీకు ఎట్లా తెలిసింది, ఎప్పుడు తెలిసింది? పొద్దున ఆల్కెత్తంటే కళ్ళు తిరిగి పడ్డా, వామిటింగ్ కూడా అయింది. నీ చల్ ఇంత దానికి నీకు ప్రెగ్నెన్సీ అవుతుంది అంటావా? అట్లయితే పోతే నాకు కూడా కళ్ళు తిరిగినాయి, నైట్ వామిటింగ్స్ అయినాయి. అట్లయితే నాకు అయినట్టేనా ప్రెగ్నెన్సీ? అయితే నాకు పీరియడ్ మిస్ అయింది, నీకు కూడా అయిందా? అట్లయితే ప్రెగ్నెన్సీ అయినట్లే. అరే అబ్బి నాకు భయం అవుతుందిరా, ఏం చేద్దాం? ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుందామా? నవ్య ఇది తీసుకో, ఇది తీసుకొని చెక్ చేసుకో, నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇది ఎట్లా చూడాలి? నీ కోరి ఏం లేదే, వీళ్ళు 2 డ్రాప్స్ చేసినావు అనుకో, ఒక్క ఎర్రగీత వచ్చింది అనుకో ప్రెగ్నెన్సీ లేనట్టు, 2 ఎర్రగీతలు వచ్చినాయి అనుకో ప్రెగ్నెన్సీ ఉన్నట్టేనే. మరి 3 వస్తే కౌలా పిల్లలు పడతారు పో. నీ నీకు ఇప్పటిదాకానే బాత్రూమ్కి పోయినా నాకు అత్తలేదు. ఇగో నీళ్ళు తాగు. నేను తాగుతూ నేను చత్తా, నువ్వు తాగు. నేను ఇంట్లోకి పోయి నీళ్ళు తాగత్తా, నువ్వు ఇక్కడనే ఉండు. ఇగో డీ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగు, చల్లగా ఉంటే తొందర వస్తుంది. ఉండు ఏదో ఒకటి తాగొస్తా. వస్తుందా? ఉన్నాడు. ఏమైందానే? ఏమైంది? అయిపోయిందా? ఏమైంది? చూడు. ఏమైంది? చూడు. నీకు ప్రెగ్నెన్సీ అయింది? ఏమైంది? పిల్లడు కడుపు దంతండా? నీ ఎదవా. ఏమైంది? నాకు కడుపు వచ్చిందంటే నీకు నవ్వులాటగా ఉందారా?
ఇప్పుడు ఏం చేద్దాంరా? మీ పిన్ని పిన్నత్తంది ఏదో చేసి మేనేజ్ చేసి చెప్పు ఏదో చెప్పు పిన్ నచ్చింది ఏదో చేసి మేనేజ్ చేయి నవ్య పిన్ని ఎంతసేపే లోపల? బాత్రూమ్ లో నీళ్ళు అయిపోయినాయి. నువ్వు హౌస్కోడికి పోయి నీళ్ళు తెచ్చుకోపు. తెచ్చుకుంటా కానీ నువ్వైతే తొందరగా బయటికి రా. సరే. పోయింది సత్య చూడు ఎందుకు ఇక్కడ ఉన్నది? ఎవరు పెట్టిల్లు మరి? నవ్య పిన్ని ఇదేంది? కంగ్రాట్స్ పిన్ని. దవడ వలుగుతుందా పోరి? ఇది మన బాత్రూమ్ లో ఎందుకున్నది? నువ్వేమన్నా కథలు పడతానవా? అయ్యో పిన్ని, నా ఫ్రెండ్ స్నేహ ఉన్నది కదా దాంది, అది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారట, అందుకే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంది. దానికి నిజంగానే కడుపు వచ్చినట్టున్నది కదా, అది గింతకు తెగించిందా? అవును పిన్ని, అది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేచిపోద్దంట. నువ్వు అట్లాంటి వాళ్ళ స్నేహానికి దూరం ఉండు. సరే పిన్ని. పోలీస్ కేసులు అవి ఇవి అని మనలా బదనాం చేస్తారు, బలారికి ఇడతారు. ఇదంతా మీ బాబాయ్ తెలిసిందనుకో మన ఇద్దరిని అంటాడు. ఈ కాలం ఆడపిల్లలు పుట్టుడే ఆలస్యం. ఇక చూడు కంటనే ఉన్నారు. అంతా ఆగమాగం అయిపోయింది కాలం. నవ్య, నువ్వు కడుపు తీయించుకోవాలి. నేను తీయించుకోను. నువ్వు ఖచ్చితంగా తీయించుకోవాలి. అరే నేను తీయించుకోను. అవి గట్ల ఎట్లా తీయించుకుంటా? కడుపులో బిడ్డను ఎట్లా చంపుకుంటా? మనం చేసిందే చాలా పెద్ద తప్పు. నువ్వు ఖచ్చితంగా కడుపు తీయించుకోవాల్సిందే. నేను తీయించుకోను. నీకు పిచ్చి పట్టిందా? మనం చేసిందే పెద్ద తప్పు అంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వేమన్నా చెప్పాబి, నేను బిడ్డను కంటా, నేను కడుపు తీయించుకోను. నాకు అస్సలు అర్థం కావట్లేదు. దీనికి కారణం నేనేనా? నీకు నేను ఎట్లా కనిపిస్తున్నారా? నీకు ఎట్లా కనిపిస్తున్నారా? బాడుకో దొంగ సచ్చినోడా. నీకు నేను ఎట్లా కనిపిస్తున్నా? వేస్ట్ గా. ఓకే, నాకు అర్థమైంది. దొంగ సచ్చినోడా అర్థమైందే. నేనే ఏదో ప్లాన్ చేద్దామా? నువ్వు ఆగు, నువ్వు ఆన్నే ఉండు. చెప్పు తెచ్చుకోపో. ఏమనంటే ఊరికే చెప్పు తీసుకొడతాను. ఏం చూస్తాను? చెప్పు తెచ్చుకోపోవే. చెప్పు తీసుకొని వేసుకో. ఇక ఏంది రమ్మన్నావు? ఏం ఆలోచించిన నవ్య? దేని గురించి? అదే నవ్య, కడుపు తీయించుకున్న విషయం గురించి. అరే నీకు అప్పుడే చెప్పిన కదా అభి, నేను తీయించుకోనని. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలియదు. అది మీ లవర్కి చెప్పినావా? చెప్పలే. మీ లవర్ కనుక తెలిసిందనుకో మన ఇద్దరిని చంపి బొంద పెడతాడు. గసంటోడు కాదు నా సాగర్. ఈ ముచ్చటికి తెలిస్తే అర్థం చేసుకుంటాడు. వానికి నేనంటే మస్తు ఇష్టం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఇప్పుడు చెప్దామా? సరే పద.
మనం గీడికి ఇష్టమే నా పొట్టు పొట్టు నమ్ముతాను. మా పిల్ల వస్తుందిరా, ఏదో ముచ్చట పెట్టాలన్నట, అందుకే వచ్చిన. నువ్వు పిల్లనే ఉన్నది. అరే నత్తి, వీళ్ళ ఫ్రెండ్షిప్ని చూస్తా అంటే లేదు లేదు, వీళ్ళ బెస్ట్ 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 ఫ్రెండ్స్ని నా జిందగీలో చూడలేదురా. అరే అగ్ని కంటే స్వచ్ఛమైనదిరా వీళ్ళ ఫ్రెండ్షిప్. అగ్ని ఎప్పుడో ఆరిపోయింది. అవునన్నా, ఇప్పుడు అంటే ఫ్రెండ్షిప్ లేదు. అందుకేరా వీళ్ళిద్దరు కలిసి ఎటుపోయినా నేను తప్పుగా అనుకోను. అరే ఒక్కొక్కసారి వీళ్ళని చూస్తా అంటే నాకే జలస్ అనిపిస్తుందిరా. చెప్పు నవ్య. ఐఎమ్ ప్రెగ్నెంట్. అంటే కడుపైనా? నన్ను ఎప్పుడు ముట్టుకునే లేదు, అన్ని పెళ్లి తర్వాతే నన్ను. అట్లాంటప్పుడు ఎట్లా అయింది, ఎవడు చేసిండు? సాగర్, ఏంది మనకి ఏమన్నా అయిందో అస్సలు మంచిగుండా చెప్తున్నా. వాడు కడుపు చేసిండే నీకు? వాడిని ఏమన్నా అంటే ఎట్లా వినియాల నరుకుతా. వాడిని నరికి పడేస్తా. బెస్ట్ ఫ్రెండ్సా నా తొక్కలో ఫ్రెండ్సా? ఇంకోడన్నా బెస్ట్ ఫ్రెండ్ అని తిరిగి అనుకో, వాడిని నరికి పడదు. ఇంకా లంజడుకురా. సాగర్, మనది ఎంత తప్పున్నదో నాది కూడా గంతే తప్పున్నది. నువ్వు వాడిని నరకాలనుకుంటే ముందు నన్ను నరకాలి. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిండే, నిన్ను ఎట్లా నరుకుతా? నువ్వు నా ప్రాణమే. నీకంట్లే నలిసి పడితేనే నాకు గుండాగిపోయినంత పని అవుతుంది. అట్లాంటప్పుడు నిన్నేం చేయగలుగుతా నేను? అట్లాంటప్పుడు నువ్వు అన్నే మనకు. నవ్య, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. నీకోసం ప్రాణాలని ఇస్తానే. నువ్వు కడుపు తీపించుకో, పెళ్లి చేసుకున్నావు. నేను తీయించుకోను. నేను కడుపులో ఉన్న ప్రాణాన్ని చంపను. అట్లా ఒక ప్రాణాన్ని చంపాలంటే దానికన్నా ముందు నేనే చచ్చిపోతా. అదే నువ్వు అట్లా ఎందుకంటాను? ఇంట్లో మంచిగా ప్రేమించుకున్నాను తెలుసుకున్నా, ఇంట్లో జరిగినాము నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాను. ఆ కడుపు తీసుకున్నావు, నేను తీయించుకోను. నువ్వు చేసుకో. నాకు ఆళ్ళల్లో ఎవరున్నది, నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా? అమ్మ బాబాయ్, కాలుకెత్తే మనకెత్తారు, మనకెత్తే కాలుకెత్తారు. ఏ కట్టున్నాయి ఇట్లా తెలియనట్టే. నవ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నా. మరి కడుపు తీయించుకో. తీయించుకోను, కానీ నిన్నే పెళ్లి చేసుకుంటా. అంటే వాడి కొడుకుని నేను పెంచుకోవాలా? చీ, చెత్తమని పెట్టాను, నేనెవరు పోసాను, ఎవరు పోతాను, ఎవరు తింటాను? కడుపు తీయించుకోవడం అంటే మీ ఇద్దరికి నవ్వులాట లెక్కున్నది కదా. కడుపు తీయించుకోవడం అంటే ఒక బిడ్డ ప్రాణాలు తేడా. అది నాకు పుట్టబోయే బిడ్డ. మీ ఇష్టానికి చెప్తున్నారు కడుపు తీయించుకోని. ఒక ఆడపిల్లగా, ఒక బిడ్డకు కాబోయే తల్లిగా నా బిడ్డని నేను ఎలా చంపుకోగలుగుతాను? నా బిడ్డను ఖచ్చితంగా కాపాడుకుంటా. మీరిద్దరు నా లైఫ్ లో ఉన్నా లేకపోయినా నా బిడ్డ నేను పెంచి పెద్ద చేయగలుగుతా. చివరిగా ఒక్కటి చెప్తున్నా, సాగర్ నువ్వు నాకు కావాలి, రే అభి నువ్వు కూడా నాకు కావాలి, దాంతో పాటు నా బిడ్డ కూడా నాకు కావాలి. మీరేం చేస్తారు మీ ఇష్టం.